గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చ. అదే ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్. వరుసగా అతను అరెస్ట్ చేయడం, బెయిల్ రావడం, అరెస్ట్ చేయడం, బెయిల్ రావడం. చివరికి 14 రోజులు రిమాండ్ పంపించి నెల్లూరు సబ్ జైలుకు కూడా పంపించిన పరిస్థితి. దీని అందరికీ ప్రధాన కారణం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలే ప్రధాన కారణంగా కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా జనసేనకులు, పవన్ అభిమానులు కూడా అదే విధంగా కూడా పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు. ఆ కోవలోకే ఒంగోలుకు సంబంధించి తాలూకాలో కూడా పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు మాజీ ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు, అదేవిధంగా కూడా చైర్మన్ షేక్ రియాజ్ ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు రావణ్ ఇన్సిడెంట్ తీసుకుంటే గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం, అతను అరెస్ట్ చేయడం, బెయిల్ అవడం, అరెస్ట్ చేయడం, బెయిల్ చేయడం, నిన్న ఒక పెద్ద కేసు పెట్టి అతని సబ్ జైలు కూడా పంపించిన పరిస్థితి. మొత్తం ఈ సీన్ అంటే జరిగిన వ్యవహారం మొత్తం ఏ విధంగా చూడుతుంది? అంటే రావణ్ చేస్తుంది వ్యక్తిగతంగా అది పవన్ కళ్యాణ్ గారి మీదే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, ప్రాంతీయ విద్వేషాలు, కుల మతాలు రెచ్చగొట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటటువంటి ఒక సైకో ఆనందం పొందుతా అతను చూసిన, అంటే వీడియోలో మీరు కూడా చూస్తే అర్థమైంది, హిందూ దేవతల్ని తిట్టడం, అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఇది చేయటం, సనాతన ధర్మం అని ఆయన, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తా అంటే దాన్ని ఏదో, అంటే సనాతన ధర్మానికి అర్థం కూడా వాళ్ళకి తెలియదేమో, బహుశా నేను మాట్లాడుతాను. నేను ఒక ముస్లిం, అంటే సనాతన ధర్మం అంటే మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఎదుటి వారి ధర్మాన్ని కూడా గౌరవించటం. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా హిందూ ఆయన మతాన్ని ఆయన గౌరవించుకుంటూ, ఆయన ధర్మాన్ని ఆయన కాపాడుకుంటూ, ఇతర మతాలైనటువంటి ముస్లిం మతం కానివ్వండి, అలాగే క్రిస్టియన్ మతం కానీ వాళ్ళ మతాన్ని కూడా గౌరవిస్తున్నాడు ఆయన. సో దాన్ని వీళ్ళు వక్రీకరించి దాని మీద ఈ రావణ్ అనే అతను, అలాగే జడాష్ రావణ్ అనే అతను, ప్రకాష్ రాజ్, ఈ విధంగా వీళ్ళు కావాలని చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జనాల్లో సృష్టిస్తున్నారు. ఆ వీడియోలు కూడా మేము అన్ని కూడా పోలీసు వారికి అందజేసాము. ఆ వీడియో ఛానల్ మీద కూడా కేసు ఎఫ్ఐఆర్ ఒంగోలులో కూడా అయింది. సో ఎవరైతే ఇలాంటి దేశ ద్రోహానికి పాల్పడతారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని కోరుకుంటున్నారు. మీరు ఇప్పుడు మాట్లాడారు, కావాలని విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, కావాలని అంటే ఏ ఉద్దేశం ఎంత? అంటే ప్రాంతాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళు ఏదో సునకానందం పొందాలని చూస్తున్నట్టు ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని దూషించినటువంటి దాఖలు ఎక్కడా లేవు. గత ప్రభుత్వంలో కూడా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఎంతో మంది మనం చూసాం, చిన్న పిల్లల్ని కూడా, కళ్యాణ్ గారి ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి రేప్ చేస్తాను, చంపేస్తాము అని చెప్పేసినటువంటి బెదిరించినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్రజల కోసం మంచి చెయ్యాలని చెప్పేసి ఆయన పార్టీ పెట్టి ఆయన కేడర్ని కాపాడుకుంటా ఉన్నటువంటి వ్యక్తి మీద పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ రాష్ట్రం బాగుపడిద్దని చూడలేక కొంతమంది వాళ్ళ వెనకాల ఉండి నెలకి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళతో డ్రామాలు ఆడిస్తున్నారు. మొత్తానికి మొన్న వీడియో కూడా రిలీజ్ చేశాడు రావణ్ అరెస్ట్ తర్వాత బెయిల్ మీద. ఇది కేవలం నేను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, ఇది పవన్ కళ్యాణ్ భాషలో నేను చెప్తున్నాను. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడు, నేను అదే విధంగా చేస్తున్నాను. సనాతన ధర్మం మీద రాధా మోహన్ దాస్ చేసిన వ్యాఖ్యలకి నేను ప్రతిగా స్పందించాను తప్పితే నేను ప్రత్యేకమైన భాష వాడలేదు, ప్రత్యేకమైన పదాలు వాడలేదు, వాళ్ళు వాడిన పదాలే వాడుతున్నాను. అంటే ఇది పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారంటే లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని వేరే విధంగా విమర్శలు చేస్తున్నారని భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా బూతులు మాట్లాడటం కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఆయన మీద, ఆయన ఇంట్లో వాళ్ళ మీద, ఆయన కుటుంబం మీద లేనిపోయినటువంటి బూతులు మాట్లాడిన తర్వాత, మనిషి అన్న తర్వాత కొంత ఇదవుతారు. కాబట్టి ఆయన మాట్లాడింది ఎప్పుడు మాట్లాడారు అంతే తప్పితే ఆయన ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా బూతులు మాట్లాడే వ్యక్తి కాదు. కాబట్టి రాధా మనోహర్ ఏదో అన్నారని ఆయన్ని వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం భారతదేశం ఒకటి, ఎందుకంటే ఒక వీడియో చూసా, ఈ దేశం మీద నాకు గౌరవం లేదు, ఈ దేశం అంటే నాకు ఇష్టం లేదు అన్నట్టు. మనం భారతదేశంలో పుట్టి ఒక భారతీయుడిగా ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి గాలిని పీలుస్తా, ఈ భారతదేశంలో పండినటువంటి పంటని మనం తింటా, దేశం మీద మనకి అభిమానం లేదు, ప్రేమ లేదు అనేటటువంటి ఒక దేశద్రోహి గురించి మనం ఎందుకు అరెస్ట్ చేయకూడదని నేను అడుగుతున్నాను. మనం ఏ కులంలోనైనా పుట్టొచ్చు, ఏ మతంలోనైనా పుట్టొచ్చు, ముందు మనం భారతీయులం. అందరం కూడా సోదర సోదరి మనం అందరం కూడా ఫస్ట్ ఇండియన్, మనం భారతీయులం. కాబట్టి మన దేశాన్ని మనం గౌరవించుకోవాలా, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. అంటే అంత దేశద్రోహం చర్యలకు పాల్పడినట్టయితే,
అతనికి పెట్టిన కేసుల మీద కేవలం స్టేషన్ బెయిల్ 4 కేసులకి స్టేషన్ బెయిల్ ఇచ్చి అతను విడుదల కూడా చేశారు. ఇప్పుడు పెద్ద కేసు పెట్టడం వల్ల కూడా అతను ఇప్పుడు నెల్లూరు సబ్ జైలుకి పంపించారు. అంటే ఆ కేసులో విషయం లేదంటారు, కేవలం పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేశాడు కాబట్టి ఏదో కేసు పెట్టి అతని మీద ప్రతీకార చర్య తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ భావిస్తున్నారు. ఇక్కడ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టినందువల్ల ఆరోపణలు కాదండి, ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలంగాణ వాదులు కొంతమంది పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు భూమి కబ్జా చేశారనేటటువంటి ఆరోపణలు లేవనెత్తినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, జాన్వాడలో ఆయనకున్నటువంటి ఆ 10 ఎకరాలు నేను చట్టబద్ధంగా వేరొక వ్యక్తి దగ్గర నుంచి కొన్నాను, ఇది ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన ఇచ్చిన తర్వాత ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఇది క్లారిటీగా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అదే నిజాలు లేనటువంటి ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారి మీద చూపించటం, అంటే ఇలాంటివన్నీ దాన్ని మళ్ళీ ఇక్కడ వీళ్ళు మాట్లాడటం, ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల మధ్య కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, ఒక పక్క మతాలను రెచ్చగొట్టడం, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి ఏం చెయ్యాలని, అంటే ఇక్కడ ఏదో సృష్టించాలి, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గల మనిషిని ఏదో చెయ్యాలి అనే తపన తప్పితే ఏం లేదు అక్కడ. వాళ్ళ ఆధారాలు ఏదైనా ఉంటే చూపించవచ్చు మాకు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలకి జనసేన పోటీలో ఉంటుంది, ఇక్కడి నుంచి పోటీ ఖచ్చితంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో జనసేనని కూడా పార్టీ అభివృద్ధి కోసం దిశగా కూడా తెలంగాణలో మేము చేస్తున్నాం. తెలంగాణకి జనసేన వెళ్తుంది కాబట్టి అక్కడ కొంతమంది నాయకులు కావాలనేటువంటి చేస్తున్నారని భావించుతున్నారా? ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మాకు కార్యకర్తలు ఉన్నారు, క్యాడర్ ఉన్నారు కాబట్టి గతంలో కూడా మేము ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసాం. రాబోయే ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయడానికి సిద్ధంగా మా క్యాడర్ ఉంది కాబట్టి, సో మా పార్టీ బలోపేతం లక్ష్యంగా తెలంగాణలో కూడా పార్టీ బలంగా తీసుకెళ్తానికి మా అధ్యక్షుడు గారు చూస్తున్నారు. జరిగిన మొత్తం ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు జరుగుతున్న కేసు, అతని మీద పెడుతున్న ఆరోపణలు అయితేమి, ఎఫ్ఐఆర్లు అయితేమి, అతని మీద పెడుతున్నటువంటి అనేకమైన టోటల్ గా అంటే ముగింపు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఒక జనసేన నాయకుడిగా భావిస్తున్నారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానిగా? సరే, ఏదైనా మేము న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్తాము, ఆధారాలతోనే పోలీస్ కేసులు పెడుతున్నాము. సో న్యాయస్థానంలో తీర్పు మాకు ఫేవర్గా వచ్చిందని, అంటే న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. సో ఏదైనా మాకు న్యాయం జరగాలి, ఇలాంటి వ్యక్తుల్ని సమాజం నుంచి దూరంగా ఉంచాలనేది మా కోరిక. ఇది మొత్తానికి గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ప్రశ్న రావణ్ అరెస్టు, అతని మీద జరుగుతున్నటువంటి కేసుల విషయంలో ప్రకాశం జిల్లా మాజీ జిల్లా జనసేన అధ్యక్షులు అదేవిధంగా ఉడా చైర్మన్ శేఖర్ యాదవ్ చెప్తున్నారు ఏంటంటే, ఇది కేవలం చట్టాలకు లోబడి చట్టాల మీద ఒక నమ్మకంతో మాపై జరుగుతున్నటువంటి దాడికి మేము ప్రతిగా కేసులు నమోదు చేస్తున్నాం. ముఖ్యంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అతను వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి మేము ఆ కోణంలోనే కేసులు నమోదు చేస్తున్నాము. మేమైతే పూర్తిగా చట్టాన్ని అయితే గౌరవిస్తాము. రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అన్నట్టుగా కూడా అతను తెలియజేస్తున్న పరిస్థితి ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.